చేయగలిగితే స్కూల్కి వెళ్ళాం అనుకోండి, స్కూల్లో చిల్డ్రన్స్కి ఒక డే ఉంది, అంటే పిల్లలకి వాళ్ళు ఉత్సవం చేసుకోవడానికి ఒక రోజు ఉంది. అలాగే టీచర్స్కి ఒక రోజు ఉంది, అంటే టీచర్స్ డే అని. ఇక వైద్య రంగానికి వచ్చామనుకోండి, డాక్టర్స్కి ఒక రోజు ఉంది. ఇక జంతు ప్రేమికుల గురించి ఆలోచించి ఇదిగో మరి జంతువులు ప్రేమించే వారు కూడా ఒక రోజు జరుపుకోవాలని పెట్టడే, అంటే జంతువులకు కూడా ఒక డే నిర్మించి ఆ రోజు మరి గొప్పగా చేసుకోవడం కనబడుతుంది. మనిషిని మరి దేవుడు ఎంతగా ప్రేమించాడు, దేవుడు మరి లోకమును ఎంతో ప్రేమించినది కదా. దేవుని ప్రేమను గుర్తించి ఎవరైనా దేవుని కొరకు ఒక రోజు, ఈరోజు దేవుని కొరకు మనం ఆలోచించాలి, దేవుని గురించి మనం చెప్పాలి. ఈరోజు దేవునికి మరి దేవుని గురించి చెప్పే రోజుగా ప్రపంచ దినంగా ఏదైనా గుర్తించే విధంగా ఉందంటే లేదు. అందుకే చదువుకునే విద్యార్థులకు కూడా ఎలా నేర్పిస్తున్నారంటే మొదటిగా ఎవరు? తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు, చివరి స్థానం ఎవరిది? దేవుడు. అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే దైవం మరి మొదటి స్థానంలో పెట్టారంటే లేదు, చివరి స్థానము దేవునిది. అంటే ఎక్కడైనా కూడా బహుమతులు ఉంటాయి. మనం పాటల పోటీలు కానివ్వండి, లేదంటే ఆటల పోటీ కానివ్వండి, లేదంటే ఏ దాంట్లో అయినా కూడా ఒక బైబిల్ చదవడంలోనా, లేదంటే వాక్యాన్ని కంఠస్థ చేసి అందులో కంఠస్థ వాక్యాలని చెప్పిన వాళ్ళకి బహుమతులు ఇవ్వడంలోనా, లేదంటే పని చేసిన వారికి బహుమతులు ఇవ్వడంలోనా ఎన్ని బహుమతులు ఉంటాయి? మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి, నాలుగో బహుమతి ఎక్కడైనా ఇచ్చినట్లుగా మనకు కనబడుతుందా? ఎక్కడ కూడా నాలుగో బహుమతి లేదు. కానీ దేవుణ్ణి ఏ స్థానంలో పెట్టారంటే నాలుగో స్థానంలో. ఇకపోతే కొంతమంది ప్రేమికులు ఉంటారు కదా, ప్రేమికులు ఎంతగా ప్రేమించుకుంటారంటే డాడీ గారు ఇందాక చెప్పారు, అంటే ప్రేమ గుడ్డిది అంటారు. అంటే ప్రేమించేటప్పుడు ఏం కనబడదంట? కళ్ళు కనబడవు. అంటే ప్రేమించేటప్పుడు ప్రేమికులకి కళ్ళు కనబడదు, కళ్ళు కనబడనంతగా ప్రేమిస్తుంటారు. మరి అలా ప్రేమించిన తర్వాత ప్రేమికులకు కూడా ఒక రోజు పెట్టారు, ఈరోజు ప్రేమికుల రోజు అని. ఏ రోజు? ఎవరికి తెలియదు ప్రేమికుల రోజు? ఫిబ్రవరి 14. ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు అని గుర్తొచ్చేసింది. అది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఈరోజు ప్రేమికుల రోజు అని తాము ఎవరైతే ప్రేమించారో వారిని గుర్తు చేసుకుంటూ ఆ రోజును జరుపుకుంటుంటారు. మరి ప్రేమికుల రోజున అంత గొప్పగా చేసుకుంటున్నారు కదా. అదే ప్రేమికులు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత అదే ప్రేమ వాళ్ళలో ఉంటుందా అంటే ఉండదు. అక్కడ దేనిని చూసి ప్రేమించాడు ఆ వ్యక్తి అని మనం ఆలోచించగలిగితే అందంగా ఉందని, లేదంటే చక్కగా ఉందని, లేదంటే చూడడానికి ఇదిగో కళ్ళు అలా చూడగానే ఆమె వలలో పడేసుకునిందని, ఇలా రకరకాలుగా చెబుతుంటారు. ఏం చూసి ప్రేమించావు అని ప్రేమికుని అడిగామనుకోండి, ఆమె అందాన్ని చూసని. ఎవరైనా కూడా ఏ ప్రేమికుడైనా కూడా ఇదిగోనండి ఆమె అందంగా లేదు, ఆమెకు 2 కళ్ళు లేదు, 2 కాళ్ళు లేదు, 2 చేతులు లేదు, అలాంటి ఆమెను నేను ప్రేమించాను అని చెప్పినటువంటి వాళ్ళు సమాజంలో కనబడతారంటే లేదు. ఎవరైనా కూడా అందంగా ఉన్నటువంటి వాళ్ళని చూసి ప్రేమిస్తుంటారు. ఇక బైబిల్లో కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడండి. ఎవరంటే యాకోబు గారు. యాకోబు గారు దేనిని చూసి ప్రేమించారు? రాహేలు గారు అందంగా ఉన్నారు, మంచిగా చక్కటి రూపంతో ఉన్నారు కనుకనే రాహేలు గారిని ప్రేమించారు. రాహేలు గారి కోసము ఎన్నేళ్ళు కష్టపడ్డారని మనం ఆలోచన చేయగలిగితే 7 సంవత్సరాలు తన మామ ఇంట్లో కొలువు చేశారు, ఎలాగ పనివాడిగా. మరి ఈరోజు ఒక అమ్మాయిని అత్తగారింటికి పంపించాలనుకోండి, అత్తగారే ఎదురు కట్నం ఇస్తారా, లేదంటే అమ్మాయితో పాటు కట్నం ఇచ్చి పంపిస్తారా? అమ్మాయికి కట్నం ఇచ్చి అత్తగారింటికి పంపిస్తారు. ఇక్కడ యాకోబు గారే ఎదురు కట్నం ఇస్తున్నారు. ఏంటంటే 7 సంవత్సరాలు పని చేయడం, 7 సంవత్సరాలు పని చేసి ఆ పనిలో ఎంత కష్టం ఉన్నా ఆ అమ్మాయిని చూడగానే మర్చిపోతున్నాను అనమాట. అంటే ప్రేమ గుడ్డిదన్నది ఇక్కడ నిజంగా యాకోబు గారి జీవితంలో కనబడుతుంది. ఎంత గుడ్డిగా ఉన్నారంటే ఇదిగో ఆమె ప్రేమించారు కనుక ఆ 7 సంవత్సరాల కష్టం తెలియకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చివరికి ఇదిగో 7 ఏళ్ళు అయిపోయింది కదా మామగారు, మరి మీకు కుమార్తెనిచ్చి వివాహం చేయండి అని అనగానే ఆయన ఒక ప్లాన్ చేశారు. ఏం వేశారంటే, పెద్దది ఉంది కదా, ఈమెమో చిన్నది రాహేలు,
ఇప్పుడు నేను ఏం చేయాలి? పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదాన్ని ఇతనికి ఇచ్చి పెళ్లి చేశాను అనుకోండి, ఇప్పుడు ఆ పెద్దది ఇంట్లోనే ఉండిపోతుంది. వచ్చిన వాళ్ళంతా ఎందుకు ఆమెకి పెళ్ళి కాలేదు, ఎందుకు ఆమెకి పెళ్ళి కాలేదని అడుగుతుంటారు. కనుక ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలాగైనా సరే నేను పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకొని, ఇప్పుడైతే మనకి లైట్లు ఉన్నాయి, ఎన్నో మరి వెలుతురునిచ్చేదానికి ఎన్నో పరికరాలు ఉన్నాయి. ఆ రోజుల్లో లైట్లు ఉన్నాయంటే లేదు. ఇక వివాహం చేసిన తర్వాత అతనితో అంటే యాకోబు గారితో సహజీవనం చేయడానికి పంపిస్తున్నారు. ఎవరు పంపిస్తున్నారు? తన మామగారు పంపిస్తున్నారు. అంటే తండ్రి, రాహేల్ యొక్క తండ్రి. ఇప్పుడు ఎవరిని పంపిస్తున్నారని మనం ఆలోచన చేయగలిగితే, ఇతనేమో ఇదిగో నేను 7 సంవత్సరాలు ఎదురు చూశాను కదా, ఈ 7 సంవత్సరాలు ఎదురు చూశాను కనుక ఇదిగో ఈరోజు నాకు పెళ్ళి. ఎక్కడైనా కూడా పెళ్ళి జరిగేటప్పుడు ఎవరైనా ఆనందించకుండా ఏడ్చే వాళ్ళు ఉంటారా? లేదండి, అందరూ సంతోషంతోనే ఉంటారు. ఎందుకు? నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను, నేను ఒక ఇంటి దాన్ని కాబోతున్నాను. ఇక్కడ చక్కగా వాళ్ళ మామ ఏం చేశారంటే ప్లాన్ చేసి ఇదిగో వివాహం కాబోయే ఆ రాహేల్ గారిని పక్కన పెట్టి ఎవరిని చేశారు? లేయమ్మని. మరి అతను కనీసము వచ్చింది ఎవరో కూడా చూసుకోవాలా? చూసుకోలేదు. ఎప్పుడు చూసుకున్నారంటే ఉదయం కాగానే లేయమ్మని చూశారు. ఎంత పొరపాటు జరిగిపోయింది, నేను ప్రేమించింది రాహేల్ని కదా, మరి లేయానిచ్చి వివాహం చేశారే అని తన మామగారిని ప్రశ్నిస్తే ఆయన ఏమంటారు? ఇదిగో నీవు నీ అన్నను మోసం చేశావు కదా, నేను నిన్ను మోసం చేశాను. ఎందుకంటే మాకు పెద్ద అమ్మాయిని ఇంట్లో పెట్టి చిన్న అమ్మాయికి వివాహం చేయడం మా సాంప్రదాయంలో లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? మొదటిగా పెద్ద అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలి. కనుక నువ్వు ఎలాగో మరి ఆ అమ్మాయిని కోరుకుంటున్నా కనుక వేరే వాళ్ళకి నేను నా కుమార్తెని ఇవ్వడానికి నాకు మనసు లేక నీకే ఇచ్చేసాను. కనుక ఇప్పుడు మరలా నీకు రాహేల్ కావాలంటే మరలా ఏం చేయాలి? మరలా 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేయి, మళ్ళీ ఇచ్చేసాన్ని. అప్పటికీ కూడా లేయానిచ్చారులే మా మామగారు, లేయాతో సరిపెట్టుకుందాంలే అని అనుకున్నారంటే లేదు. లేయ ఎలా ఉంది? జబ్బు కల్లది. మరి జబ్బు కల్లది కనుక ఆమె ఏం చేశారంటే యాకోబు గారు లేయాని ద్వేషించి రాహేల్ని ప్రేమించినట్లుగా కనబడుతుందండి. అంటే ప్రేమిస్తున్నారు. ఎవరిని చూసి? అందాన్ని చూసి ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు మొదటిగా గర్భఫలాన్ని ఎవరికి ఇచ్చారంటే లేయా గారికే. లేయా గారి గర్భమే తెరవబడింది. ఎప్పుడైతే మనిషి ద్వేషించాడో ఆ ద్వేషించిన వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపిగా ఉన్నాడు, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు, దేవుడు ప్రేమించాడు. అంటే ఎంత గొప్పదిగా ఉంది దేవుని ప్రేమను మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మనుషులు చూసి పై రూపాన్ని చూసి మోసపోతున్నారు. కానీ దేవుడైతే వాళ్ళ అంతరంగాన్ని, లోపల నుండి స్వభావాన్ని, లోపల నుండి తన మనస్సుని చూసేవారు దేవుడు. కనుక ఇదిగో మరి ఈమె బాధపడుతుంది కదా లేయా. మొదటి రోజే కదండి, పెళ్ళైన మొదటి రోజు నుంచే బాధ, దుఃఖం. ఎందుకు? తన భర్త తనను ప్రేమించడం లేదని బాధ. మరి ఎవరిని ప్రేమించానంటే ఇదిగో అందంగా ఉన్నటువంటి ఆమె కొరకు మళ్ళీ 7 సంవత్సరాలు. అప్పుడు ఎంత నరకాన్ని అనుభవించుంటుందండి, ఎంత బాధను అనుభవించుంటుంది. ఇదిగో నేను పెళ్ళికి ఇచ్చినా కూడా నాకు సుఖం లేదు, నాకు పెళ్ళైనా కూడా నాకు సంతోషం లేదు అని కుమిలిపోతుంటుంది. చాలామంది జీవితాల్లో మనం ఆలోచన చేయగలిగితే, ఎవరినైనా ఒక వ్యక్తిని ఇష్టపడ్డారనుకోండి, ఇష్టపడిన వ్యక్తిని కాకుండా ఇష్టపడని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, వారి జీవితం అంతా ఎలా ఉంటుంది? ఇదిగో నేను ప్రేమించింది ఒక అతన్నైతే ఒక అతనిచ్చి పెళ్లి చేశారు, అతనికిచ్చి పెళ్లి చేశారు, ఇదిగో నా జీవితం ఇంతేనా అని బాధపడుతూ దిగులు పడిపోతూ ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇదిగో నాకు ఎలాగో సరే దేవుడు మమ్మల్ని జతపరిచాడు కదా, దేవుని కొరకు మేము బ్రతకాలిలే అని అనుకునే వాళ్ళు చాలా కొద్దిమంది అండి. ఇక్కడ యాకోబు గారు దేన్ని చూసి ప్రేమించారంటే అందాన్ని చూసి ప్రేమించారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రేమిస్తుంటారు. ఎలా ప్రేమిస్తుంటారు? ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లల్ని పక్కన పెట్టేసి పక్కనుండే పిల్లలకి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, బయట అలా వెళ్ళేసి వస్తున్నారు, టౌన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని పండ్లు తీసుకొని వచ్చారు, లేదంటే పిల్లలకు చాక్లెట్ తీసుకొని వచ్చారు. మొదటిగా తన కుమారుడు కాకుండా తన కుమారునికి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి అంకుల్ అని అనగానే ఏ తండ్రి అయినా ఇదిగోరా ఇవన్నీ నీకేరా అనిస్తారా? ఎవరు? ఎందుకంటే రే అన్న ఎక్కడా, లేదంటే నీ ఫ్రెండ్ ఎక్కడ అని అడుగుతారు. ఎందుకు?
తన కుమారుని ప్రేమిస్తున్నాడు కనుక తన కుమారునికి ఇవ్వాలనుకుంటారు. మరికొంతమంది అయితే ఏం చేస్తారంటే, ఇదిగో తీసుకొని వచ్చింది ఇది ఎవరికి, ఇది నీకు కనుక ఇదిగో నీ ఫ్రెండ్కి తెలియకుండా నువ్వేం చేయాలి, దాచిపెట్టుకో, మరల తర్వాత తిను అని ఇచ్చే తల్లిదండ్రులు ఉంటారు. మరి దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడంటే, దేవుడు మంచివారి మీదను చెడ్డవారిని అందరినీ ప్రేమిస్తున్నారు. ఒకసారి ఆ మాటలను చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 45-46 వర్షాలు మనం చూడగలిగితే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎలా ఉన్నాడండి దేవుడు? మంచివారి మీదను చెడ్డవారి మీదను. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడంటే, ఇదిగో వీడు చెడ్డవాడు కదా, వీడు నేను ప్రేమించకూడదు అనుకున్నారా? లేదండి, మంచివారిని ప్రేమిస్తున్నారు, చెడ్డవారిని ప్రేమిస్తున్నారు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము? ఇదిగో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, స్నేహితులు ఎలా ఉంటారంటే, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని ప్రేమించాలి అంటే స్వార్థం అన్నమాట. ప్రేమించిన వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారంటే లేదు. ఎందుకు? ఇతనే నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, ఇతనే నేను ప్రేమించింది, ఇతనే నాకు మంచి స్నేహితులని. ఇలా తనని ఎవరైతే ప్రేమిస్తారో అతన్నే అవతల వాళ్ళు కూడా ప్రేమిస్తారు. కానీ మరి ప్రేమింపని వాడిని కూడా ఎవరైనా ప్రేమించగలుగుతున్నారంటే లేదండి. కానీ దేవుడైతే మాత్రం మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలు మాత్రమే మరి ఫలాలు తింటున్నారా, ఆహారాన్ని తింటున్నారా, వర్షాన్ని మరి దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా, ఆ వర్షపు నీరు మరి దేవుని ప్రేమించే వాళ్ళకి మాత్రం వస్తుందా అని ఆలోచన చేయగలిగితే లేదండి, ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. ఎందుకంటే దేవుని ప్రేమలో స్వార్థం లేదు, దేవుని ప్రేమలో పక్షపాతం లేదు, దేవుని ప్రేమలో ఎక్కడ కూడా కొంత కూడా ఇదిగో వీళ్ళు నా పిల్లలు కాదు కదా, వీళ్ళు నన్ను ప్రేమించడం లేదు కదా అని ఆలోచించలేదండి. దేవుని ప్రేమించినా దేవుని ప్రేమింపకపోయినా ఆయన ఏం చేస్తున్నాడు? అందరినీ సమానంగా చూస్తున్నాడు. నా వీరు నా పిల్లలు, నా పిల్లలకి నేను ఇదిగో ఇవన్నిటిని ఇచ్చాను అని. అందుకే దేవుడు మరి యోహాను సువార్తలో మనం బైబిల్ పఠనం చదువుకున్నాం కదా, ఆ మాటను మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడను నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఎంత ప్రేమించాడంటే లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మనకి తల్లిదండ్రులు అయితే ఎన్ని అరటి పళ్ళు తేగలరు? 1 డజన్ మాత్రమే తేగలరు. లేదంటే యాపిల్ పళ్ళు తెచ్చారనుకోండి, ఎన్ని తేగలరు? 1 కేజీ తేగలరు. మామిడి పండ్లు 1 బుట్ట మామిడి పండ్లు తేగలరేమో. కానీ దేవుడు ప్రకృతిలో ఎన్ని మామిడి పళ్ళు ఉంచారు, ఎన్ని యాపిల్ ఉంచారు, ఎన్ని అరటి పండ్లు ఉంచారు, ఎన్ని రకాల పండ్లు ఉంచారు. ఒక మామిడి పండులోనే ఎన్నో రకాలు, అలాగే అరటి పండ్లోనే ఎన్నో రకాలు. మరి అన్ని రకాలుగా ఉంచి దేవుడు ఎలా ఉన్నారంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ ప్రేమ దేవుని ప్రేమ మాత్రమే. దేవుని ప్రేమను ఎవరైనా కొలవగలరంటే ఎవ్వరు కూడా దేవుని ప్రేమని కొలవలేరు. మనమైతే కేజీ యాపిల్ ఇవ్వండి అని కేజీ అయితే కొలిచి తీసుకోగలం. కానీ దేవుని ప్రేమ ఎంతంటే, దేవుని ప్రేమకు మరి ఎంతని కొలవలేనంత ప్రేమ. అంత ప్రేమను ఎందుకు చూపించాలి దేవుడు? ఇదిగో నా పిల్లలు కదా, నేను కదా కన్నాను, నా పిల్లలు నన్ను ప్రేమిస్తారేమో అని. మరి భూమి మీదకి వచ్చినట్టు వారు ఎవరైనా దేవుని ప్రేమించగలుగుతున్నారంటే లేదండి, అతి కొద్ది మంది మాత్రమే. అందుకే దేవుడు ఇదిగో నా ప్రేమను గురించి మీరు తెలియపరచండి, ప్రకృతిలో ఎన్నిటి నుంచానో నా ప్రేమను మీరు చెప్పండి, నా ప్రేమను గురించి ఇతరులకి తెలియచెప్పండి. ఇదిగో నన్ను ప్రేమిస్తే నేను వారిని ప్రేమిస్తాను అని యేసుక్రీస్తుల వారిని పంపించారని. ఎందుకంటే తండ్రి ప్రేమను తెలియచేయడం కొరకు ఇక్కడ. అందుకే దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, యేసుక్రీస్తుల వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు కూడా ఎలా ఉంటాడంటే నశింపక
నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మనమందరము నిత్య జీవం పొందాలని ఎవరిని అనుగ్రహించారు? దేవుడు యేసుక్రీస్తుల వారిని, తన అద్వితీయ కుమారుని, తన పెద్ద కుమారుని మనందరి కొరకు ఇచ్చారు. యేసుక్రీస్తుల వారి ప్రాణత్యాగమే కదండి ఈరోజు మనము ప్రభు బల్లలో చేయి వేస్తున్నాము, రొట్టె ద్రాక్షారసంగా మనం తీసుకుంటున్నామంటే యేసుక్రీస్తుల వారి యొక్క ప్రాణత్యాగం. మరి మనం అందరం నిత్య జీవం పొందాలంటే, దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం అందరం చేరుకోవాలంటే ఆయన ప్రేమను భూమి మీద మనం ఉన్నప్పుడే మనం తెలియపరచాలి. దేవుని ప్రేమించడం అని అనగానే ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు ఇదిగో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇదిగో అండి మీరు నన్ను ఎంత ప్రేమించారు, అయ్యో మీరు నన్ను విడవకుండా ప్రేమించారు కదా, ప్రతిరోజు ప్రేమించారు కదా, కనుక నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి ఉదయం లేచినప్పుడు టీ ఇవ్వకుండా, తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా ఐ లవ్ యూ అండి అనేసి అనుకోండి, ఏమంటారు? నీ లవ్ తగలెట్టా, నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వెళ్ళి నీళ్ళితే లేదంటే టీ పెట్టు అంటారు. టీ సరే, టీ అక్కడికి అయింది, ఇదిగో టీ ఇచ్చాను కదా, సరే మరలా ప్రేమిస్తున్నా చెప్తూనే ఉన్నాను అనుకోండి. టిఫిన్ పెట్టకుండా, మధ్యాహ్నం భోజనం పెట్టకుండా, రాత్రి భోజనం పెట్టకుండా ఇలా ప్రేమిస్తూనే ఉన్నప్పుడు ఏమొస్తుంది? ప్రేమ పుడుతుందా? ప్రేమ రాదు, కోపం వస్తుంది. ఎందుకు? ఇదిగో అప్పుడు ప్రేమించాను, ఎందుకంటే అప్పుడు నువ్వు అందంగా ఉన్నావు కనుక ప్రేమించాను. ఇప్పుడు నీ ముఖం అంతా ఏలబడిపోయింది, నీ చర్మం అంతా ముడతబడిపోయింది, నీవా నడవలేవు, కూర్చున్న చోటు నుంచి లేయలేవు, ఏ పని చేయలేవు అని ఇలా విసుక్కుంటారు. కానీ దేవుడైతే మాత్రం ఎంత ప్రేమ అండి! దేవుని ప్రేమ ఎక్కడైనా తక్కువైందంటే లేదు. దేవుడు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అలా ప్రేమిస్తున్నాడు దేవునికి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఐ లవ్ యూ డాడీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను డాడీ, మీరు చాలా ఉన్నతమైన వాళ్ళు డాడీ, మీరు మమ్మల్ని కన్న తండ్రి, మీరు జీవాధిపతి, మేము మిమ్మల్ని నిత్యం స్తుతిస్తుంటామని నోటి మాటతో చెప్పి కూర్చుంటే సరిపోతుందా? సరిపోదు. దేవుని ప్రేమిస్తున్నామంటే ఏం చేయాలి? దేవుని ప్రేమను మన క్రియల్లో కనపరచాలి. దేవుని ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేయాలంటే పని చేయాలని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చినట్టు యేసుక్రీస్తు వారు ఎక్కడైనా కూడా పని చేయకుండా భోజనం చేసినట్లుందా? లేదు, పని చేసినట్లుగానే ఉంది. కనుక ఇదిగో నేను నా ప్రేమను తెలియచేయడానికి క్రీస్తును పంపించాను. తన అద్వితీయ కుమారుని మన అందరము నిత్య జీవం పొందాలని ఇచ్చినారు. మరి అలా నిత్య జీవానికి వెళ్ళాలని అనుకుంటున్నటువంటి మనము, ఆ నిత్య జీవాన్ని పొందాలని అనుకుంటున్న మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఉదయం లేచినప్పటి నుంచి ఇదిగో తండ్రి నేను నిన్ను ప్రార్థించాను కదా, మధ్యాహ్నం ప్రార్థించాను కదా, అలాగే సాయంత్రం ప్రార్థించాను కదా, దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేశారు కదా, అలా ప్రార్థించేసి నేను ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది అనుకుంటే సరిపోదు. దేవుని మనం ప్రేమిస్తే మనం ఏం చేయాలి? ఆయన పనులు చేయాలి. ఆయన పనులు సువార్త ప్రకటించడం. అందుకే కదా యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇదిగో నేను వెళ్తున్నాను అని శిష్యులకి ఏమిచ్చి వెళ్ళారు? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి వెళ్ళారా? లేదు. ఇది తండ్రిని నన్ను ప్రేమించాడు, నేను తండ్రిని ప్రేమించాను, ఆ తండ్రి ప్రేమను మీకు తెలియపరచను కనుక మీరు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు తండ్రి ప్రేమను మీరు ఏం చేయాలి? ప్రకటించాలి, మీరు పని చేయాలి. అందుకే సువార్తను మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పారు. ఇప్పుడు క్రైస్తవులుగా ఉంటే మనం ఏం చేయాలి? దేవుని ప్రేమను ఇతరులకి చాటి చెప్పాలి. ఎలా చెప్పాలని? ఇదిగో ప్రకృతిలో ఎన్నిటినో కలిగించాడు దేవుడు. ఎప్పుడు కలిగించాడు? మనం వచ్చాక కలిగించాడంటే లేదు, మనం పుట్టక ముందే మనకు అవసరమైనవి ఏవో, అక్కరగా ఉన్నటువంటి ఏవో అవన్నీ కలిగించాడు. కనుక ఆ తండ్రిని మనం నమ్మాలి, ఆ తండ్రిని మనం ప్రేమించాలి. ఆ తండ్రిని మనం ప్రేమించాము కనుకనే, ప్రేమిస్తున్నాము కనుకనే మనం ఏం చేయాలి? పని చేయాలి. కనుక ఇక్కడ యేసుక్రీస్తుల వారు ఏమని చెబుతున్నారు? మరియు ఇక్కడ మనం చూడగలిగే దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు. యేసుక్రీస్తుల వారిని మనకు అనుగ్రహించారు. ఒకసారి మనం రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే,
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇదిగో దేవుని ప్రేమించే వారికి, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో అలా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఉంటుంది కదండి. ఏమని ఉంటుంది ఒకసారి మనం చూడగలిగితే ఆ మాటలను చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దామండి. 4, 6 వచనాలు మనం చూడగలిగితే, ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, మనల్ని ఎంత ముందుకంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనును. అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. అంటే యేసుక్రీస్తుల ద్వారా మనందరం రావాలనుకున్నాడు. క్రీస్తు ద్వారానే మనం అందరం ఆయనకి పిల్లలుగా కావాలనుకున్నాడు. తండ్రి అలా మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఆ విధంగా ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించారు. కనుక మనం ఏం చేయాలి ఒకసారి మరలా మనము రామపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చూడగలిగితే, దేవుడు ప్రేమించు వారికి, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఇదిగో దేవుణ్ణి మనం ప్రేమిస్తే, మనం ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో అప్పుడు మనకి ఏవేవి కావాలో, ఏవేవి అక్కరగా ఉన్నావో అవన్నీ దేవుడు అంటే సమస్తాన్ని సమకూర్చి మన కొరకు ఎప్పుడో పెట్టేశాడని అవన్నీ జరుగుతాయి. మనం మన పిల్లల్ని ప్రేమించామనుకోండి, మన పిల్లల్ని ప్రేమిస్తాం. ఎందుకు ప్రేమిస్తాం మన పిల్లల్ని? ఇదిగో నేను నా పిల్లల్ని ఇప్పుడు కానీ మంచిగా చదివిస్తే, వారికి ఒక ఉద్యోగం సంపాదించి పెడితే రాబోయే కాలంలో నన్ను ఎలా చూసుకుంటారు? నేను వృద్ధాప్యంలోకి వచ్చేసరికి నా పిల్లలు నన్ను చాలా మంచిగా చూసుకుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారని పిల్లలను ప్రేమిస్తుంటారు. ఎందుకంటే మరలా మమ్మల్ని చూసుకోవాలి కదా మా పిల్లలు అని. అంటే తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉందంటే స్వార్థం ఉంది. మరి కన్నతండ్రిని దేవునిలో, ఆ దేవుని ప్రేమలో స్వార్థం ఉందంటే స్వార్థం లేదండి. ఇదిగో మనం దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయనను మనం ప్రేమిస్తే, ఇదిగో మన అందరికీ కూడా మనకి ఏది కావాలో, అక్కరగా ఉన్నవి ఏదో మనకి ఏమి కావాలో మనకి ఆలోచన రాకముందే తండ్రికి తెలుసండి. ఇదిగో నాకు కుమారునికి ఈరోజు ఫలానది కావాలి, ఈరోజు నాకు కుమార్తెకు ఫలానా అవసరం ఉన్నది, కనుక నేను ఏం చేయాలి? ఇదిగో నా కుమార్తె ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు, నా కుమారుడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు, కనుక నా పిల్లలకి అక్కరగా ఉన్నవి ఏవో అవన్నీ నేను సిద్ధం చేసి ఉంచాలి అని తండ్రి ఆలోచిస్తూనే ఉంటాడండి మన గురించి. కనుక మనం ఎలా ప్రేమించాలంటే ఆయన పనులు సువార్తను ప్రకటించే కార్యక్రమాల్లో ప్రతి చిన్న పని కానివ్వండి, ఈ పని ఎవరిది? తండ్రి పని. నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కనుక ఇప్పుడు నేను ఏం చేయాలి? నా దేవుని పని చేయాలి. మనము పని చేస్తే పరలోకమా, పని చేయకపోతే పరలోకమా? ఎవరైనా పని చేసిన వారికి జీతం ఇస్తారా? పని చేయని వారికి జీతం ఇస్తారా? పని చేసిన వారికే జీతం ఇస్తారు. కనుక దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక దేవుణ్ణి మనం ప్రేమించాము అని తెలియపరచడానికి మనం ఏం చేయాలి? దేవుని పనులు చేయాలి. ఎప్పుడు చేయాలంటే వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు కాదండి. మనకి అవయవాలు, కాళ్ళు చేతులు అన్ని అవయవాలు బాగున్నప్పుడే ఇదిగో మన చేతికి వచ్చిన ఏ పనైనా సరే మన శక్తి లోపం లేకుండా చెయ్యాలి. అది కరపత్రికలు పంచే పనా, లేదంటే మరి దేవుని మాటలు చెప్పే పనా, లేదంటే దేవుని సంఘానికి నలుగురిని తీసుకొచ్చి దేవుని మాటలు వినిపించే పనా, లేదంటే భోజనాలు వండే పనా, వడ్డించే పనా, లేదంటే వడ్డించిన తర్వాత పాత్రను శుభ్రపరిచే పనా, సంఘాన్ని శుభ్రపరిచే పనా, ఏ పనైనా సరే ఆ పనులు చేస్తున్నప్పుడు ఇదిగో వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇదిగో పలానా పని చేస్తున్నారు కదా, దేవుణ్ణి ప్రేమించడం అంటే పని చేస్తున్నారంటే ఇదిగో వీరు దేవుణ్ణి ప్రేమించిన వారు. మరి పని చేయని వారు
పని చేయని వారు దేవుణ్ణి ప్రేమించడం లేదని మనం గుర్తించాలి. కొంతమంది ధన రూపంలో ఇస్తుంటారు, అంటే ఇదిగో మేము ఆ పనులు చేయలేము అంటే దేవుని ప్రేమించారు కనుకనే ధనాన్ని అందిస్తుంటారు. ఇదిగో ఈ ధనాన్ని దేవుని పనిలో ఉపయోగపరచండి అని. కొంతమంది మేము ధనాన్ని ఇవ్వలేం, మేము కష్టించి పని చేస్తామంటారు, అంటే దేవుని ప్రేమించారు కనుకనే అలా ముందుకు వస్తుంది. కనుక దేవుడు ప్రేమామయుడు కనుక ఆయన ఎంతగానో వాళ్ళని ప్రేమించాడు కనుక మనము కూడా దేవుని ప్రేమించే వారిగా మనం అందరం ఉంటూ దేవుడు ఉన్నటువంటి ఆ లోకాన్ని మనం అందరం సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.